ఇంకొకటి ఈ మధ్య కాలంలో స్వామి మాలలంటే పక్క వాళ్ళు వేస్తున్నారు కదా! మనం గూడా ట్రై చేద్దామని ఉంటది ఇంకొందరికి. కొందరు చూసి మోటివేట్ అవుతూ ఉంటారు. ఇంకొందరేమో వాళ్ళకే వాళ్ళ మనసులోంచి మాల ఏసుకోవాలనే ఇది ఉంటుంది. ఇలాంటియి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? వాస్తవం. హ్మ్. స్వతహాగా మాల వేసుకునే వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. హ్మ్. కొంతమంది మోటివేట్ అవుతారు. రైట్, యువర్ రైట్. ఈ అయ్యప్ప దీక్ష మోటివేట్తోనే ఎక్కువైందండి. ఆయన తీసుకొని వాళ్ళ జీవితంలో జరిగిన మార్పులు చేర్పులు చూసేసి నేను ఎందుకు వేసుకోకూడదు, నాకు కూడా జీవితంలో చాలా మార్పులు వస్తున్నాయి అంటున్నారు కాబట్టి వేసుకున్నారండి. నిజంగా యూత్ అంతా కూడా మోటివేట్ అయ్యి మాల వేసుకున్నారు. చాలా మంచిది. ఇంకా 10 మందికి చెప్పండి, పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. ఇంకా మోటివేట్ అవ్వండి, ఇంకా అద్భుతంగా ఉండి సనాతన ధర్మం పెరుగుతూ ఉంటుంది. శరణమయ్యప్ప. ఈ అయ్యప్ప మాలలో కొందరు రిచ్ ఉంటారు, కొందరు పూర్ ఉంటారు సార్. ఈ పూజా విధానం అనేది మనం ఒక ప్రాపర్ ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇంత ఖర్చు విధానం ఉంటుంది. సో ఇంత ఖర్చు పెట్టుకోవాల్సిందేనా కంపల్సరీ సర్టెన్ మాలేస్తే? లేదు అంటే మనం ఓన్లీ ఇంట్లో అయ్యప్ప స్వామిని పెట్టుకొని మన వరకు మనం పూజ చేసుకుంటే సరిపోద్ది అంటారు? ఇప్పుడు రిచ్ పూర్ అయ్యప్పలో కనబడదండి. ఎందుకంటే అందరిది బ్లాక్ డ్రెస్సే. దీనికి లాంగ్వేజ్ ఉండదు, మతం ఉండదు, కులం ఉండదు, అన్ని ఏది కూడా ఉండదు అనమాట. ఎవరైనా ఇప్పుడు ఒక సేట్ ఉన్నారు, ఒక యజమాని ఉన్నారు అనుకుందాం, వారి డ్రైవర్ కూడా అయ్యప్ప మాల వేసుకుంటారు. వారి ఇద్దరు పక్క పక్కన కూర్చొని భోజనం చేస్తారు. వీరు వారి కాళ్ళకి నమస్కారం చేస్తారు, వారు వీరికి కాళ్ళకి నమస్కారం చేస్తారు. సమబంతి భోజనం చేస్తారు. అదే సివిల్లో ఉన్నప్పుడు అతని దగ్గరికి కూడా రానిరు. అతను ఎక్కడో ఒక చోట భోజనం చేస్తాడు, ఇక్కడ ఎక్కడంటే ఇక్కడ బాస్ అసిస్టెంట్ ఉంటుంది. కానీ మాల వేసుకోగానే సమబంతి భోజనం, ఈక్వాలిటీ అనేది వచ్చేస్తుంది. ఇది ఒక్కటి. దీంట్లో పేదలేదు రాజు లేదు ఎందు లేని అద్భుతం అంతులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. ఇక్కడ ఏమవుతుందంటే పేదలేదు రాజు లేదు ఈ యొక్క దీక్షలో. అండ్ పూజా విధానం అంటారు చూసారా, కొంతమంది వసతి ఉన్న వాళ్ళు చాలా గ్రాండ్గా చేస్తుంటారు. వారిని చూసి మిగతా వాళ్ళు నేను కూడా ఇలా చేసుకుంటానంటే అప్పు చేయాల్సి వస్తుంది. మీరు శబరిమలకి వెళ్ళే బదులు అప్పు కట్టడం ఉంటుంది. కాబట్టి అలాంటి పూజలో పోయి పాల్గొనండి. మీకు పూజ చేయడం కుదరలేదా, ఇంటికి పిలిచి ఒక్కళ్ళకి భోజనం, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. ఆ స్వామికి అన్నదానం అంటే చాలా ఇష్టం కదా. ఒక్కళ్ళకి మనం భోజనం పెట్టలేని స్థితిలో ఉన్నామా? లేదు కదా. ఒక్కళ్ళకైనా పిలిచి భోజనం పెట్టండి. పూజ చేసినా తప్పు లేదు, అన్నదానం చేసినా తప్పులేదు, పూజ చేయకపోయినా తప్పులేదు, అన్నదానం పెట్టకపోయినా తప్పులేదు. కానీ నామం చెప్పండి, స్వామితో కనెక్ట్ అవ్వండి, నిజాయితీగా ఉండండి. శరణమయ్యప్ప. డిసిప్లిన్గా ఉండండి.